హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. అలా వెళ్తే టాటానే. టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2029 ఎన్నికలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల్లో ప్రభుత్వ పథకాలను వివరించాలని, సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పనితీరు బాగోని నేతలకు గుడ్ బై చెప్పేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. అనవసరంగా విదేశీ పర్యటనలు వద్దని, స్థానికంగా అందుబాటులో ఉండాలని సూచించారు. టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది మాత్రమే పూర్తయింది. మరో 4 ఏళ్లు సమయం ఉంది. అయితే అప్పటి వరకు చంద్రబాబు రిలాక్స్ అవదలుచుకోలేదు. 2029 ఎన్నికలపై అప్పుడే దృష్టి సారించారు. ఈ క్రమంలోనే టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. పనితీరు బాగోలేని నేతలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, గుడ్ బై చెప్పేస్తామని వార్నింగ్ ఇచ్చారు. 2029 ఎన్నికలే తన టార్గెట్ అంటూ చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వైసీపీ దారుణ రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రజలకు నేతలు వాస్తవాలు వివరించాలని చంద్రబాబు సూచించారు. ఇక సోషల్ మీడియాతో మరింత జాగ్రత్తగా ఉండాలన్న చంద్రబాబు, సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులతో వ్యక్తిత్వ హననం జరుగుతోందని అన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిందన్న చంద్రబాబు, 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టామన్నారు. ఇప్పటి నుంచి నెల రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లాలని, ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలని చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచి పనిచేయాలని, పనితీరు బాగోలేకుంటే నిర్మోహమాటం లేకుండా పక్కనబెట్టేస్తానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలకు కౌంట్ డౌన్ పెట్టుకుని పనిచేయాలన్న చంద్రబాబు, తానా ఆటా అంటూ విదేశీ పర్యటనలు వద్దని నేతలకు స్పష్టం చేశారు. అలా వెళ్తే వారికి టాటా చెప్పేస్తానని వార్నింగ్ ఇచ్చారు. నిన్నటి నుంచే మొదలుపెట్టా. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడాను. 1-to-1 మాట్లాడుతున్నా. అవసరమైతే ప్రతిరోజూ ఓ గంట కేటాయిస్తా. ఓ 4 మాట్లాడుతా. మీరు చెప్పింది వింటా. ఏవైనా ఉంటే నిర్మోహమాటంగా చెప్తా. మిమ్మల్ని గైడ్ చేస్తా. మారితే శుభం, మారకపోతే ఏ విధంగా ముందుకు పోవాలో ఆ విధంగా ముందుకు పోదాం. ఎవ్వరి విషయంలోనూ మొహమాటం లేదు. పూర్తి క్లారిటీతో ఉన్నా అంటూ చంద్రబాబు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.